ఇప్పుడు యాక్ట్రెసెస్ కి సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది పెద్ద పారామీటర్ అయిపోతుంది. అవును. అది ఆ ప్రెషర్ యాక్టర్ల మీద కూడా ఉంటుందా? సోషల్ మీడియా ప్రెసెన్స్ ఉందా? ఉంటుంది. మా ఇంట్లోనే ఉంటుంది, బయట సొసైటీ లాగే మా వైఫ్ కి నాకే ఉంటుంది. ఎందుకు ఫాలోవర్స్ పెరగరు నీకని నాకు తెలియదు, ఎలా పెంచుకోవాలో. నాకు చేయడం, నాకు యాక్టింగ్ చేయడం ఒకటే తెలుసు, అంతేగాని అందంగా ఎలా మాట్లాడాలి. అండ్ మొన్న ఫ్రెండ్ చెప్తున్నాడు, ప్రీ రిలీజ్ స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నావా, దాని మీదే సినిమాలు ఆడుతున్నాయి అని. నాకు తెలియదు ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి. నాకు తెలిసింది మాట్లాడతా తప్పితే ఇంటర్వ్యూ చేస్తున్నాము లేకపోతే పలానాది చెప్తే జనాల్లో పోతుంది తమ్మనేలు చేస్తారు, నాకు ఆ క్యాలిక్యులేషన్ తెలియదు. సో ఈవెన్ ఈ లైక్స్ కూడా నాకు అది పెద్ద సైన్స్ లా అనిపిస్తుంది. నాకు తెలియదు, నాకు ఏం పోస్ట్ పెట్టాలి, లేకపోతే ఎలా లైవ్కి వెళ్ళాలా, లేకపోతే ఇది పెడితే అట్రాక్ట్ అవుతారా, ఇలాంటి ఫోటోలు దిగాలా, లేకపోతే దాన్ని ఫోటో షూట్స్ చేయాలా, నాకు తెలియదు. రైట్. సినిమాలు వస్తేనే యాక్టివ్ అవుతాను, లేకపోతే మళ్ళీ సైలెంట్ అవుతాను. అది కదా మెయిన్. మూవీ ఇస్ ద మెయిన్ థింగ్. మిగిలిన యాక్చువల్లీ దట్ షుడ్ బి మూవీ ఇస్ 95%, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ 5%. బట్ బయట పిఆర్ అని దానికి 95 ఇస్తారు, మూవీ గురించి మాట్లాడరు. అంటే ఎవ్రీడే ఎంగేజ్ చేయకపోతే అంటే తగ్గుతారంట, నాకు తెలియదు. అంటే వాళ్ళకి రెగ్యులర్ గా ఇన్స్టా స్టోరీయో, ఇన్స్టా పోస్టో, ట్విట్టరో వాళ్ళని ఎంగేజ్ చేయకపోతే అన్ఫాలో కొడతారంట. ఇప్పుడు వాళ్ళని నన్ను ఫాలోవర్స్ గా ఉంచుకోవడం కోసం కష్టపడడం నాకు ఇష్టం లేదు, అందుకని అది పెద్ద పట్టించుకోవట్లేదు. మేబీ ఎఫెక్ట్ చేస్తుందేమో, కానీ దాని మీద ఫోకస్. సినిమా బాగుండి సినిమా హిట్ అయితే దట్ ఈస్ ద మెయిన్ ప్రొడక్ట్. ఆల్ దీస్ ఆర్ బై ప్రొడక్ట్స్. సో ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ బై ప్రొడక్ట్, యువర్ మెయిన్ ప్రొడక్ట్ విల్ సఫర్ కదా.